భారత్, నేపాల్ ప్రపంచ పటంలో రెండు వేర్వేరు దేశాలు. కానీ చరిత్రలో, సంస్కృతిలో, ఆధ్యాత్మికంగా, కుటుంబ బంధాల్లో దాదాపు ఒకే నాగరికతకు చెందిన రెండు ప్రాంతాలు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇరుగు పొరుగు దేశాలుగా ఉన్నాయి. కానీ భారత్, నేపాల్ సంబంధాలు మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య కేవలం దౌత్య సంబంధాలు మాత్రమే లేవు. రక్త సంబంధాలు ఉన్నాయి, వివాహ బంధాలు ఉన్నాయి, దేవాలయాల బంధం, భాషల బంధం, సంస్కృతి బంధము ఉంది. అలాంటి రెండు దేశాల మధ్య మరోసారి సరిహద్దు వివాదం చర్చకు రావడానికి కారణమైంది నేపాల్ ప్రధాని బలేంద్ర షా చేసిన ఒక స్టేట్మెంట్. భారత్ మాత్రమే నేపాల్ భూభాగాన్ని ఆక్రమించలేదు, నేపాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో భారత భూభాగాన్ని ఆక్రమించింది. ఈ ఒక్క వాక్యం నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రతిపక్షాలు విమర్శించాయి, సరిహద్దు నిపుణులు ఆశ్చర్యపోయారు. చివరికి సరిహద్దు ప్రాంతాల ప్రజలు స్థానికంగా స్థలాలను ఆక్రమించుకున్నారు, దాని గురించే ప్రధాని అన్నారు అని ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు అంత సంచలనంగా మారింది, దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ముందుగా భారత్, నేపాల్ బంధం ఎంత లోతైనదో తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఇష్యూ ఏంటో అర్థమవుతుంది. భారత్, నేపాల్ సంబంధాల గురించి మాట్లాడితే అది కేవలం ఆధునిక దేశాల కథ కాదు, రామాయణ కాలం నుంచి వస్తున్న చరిత్ర. హిందూ ఇతిహాసం రామాయణం ప్రకారం జానకీమాత జనకపూర్ రాజు జనకుడి కుమార్తె. ఆ జనకపూర్ ఇప్పుడు నేపాల్లో ఉంది. అంటే అయోధ్యకు కోడలు నేపాల్ నుంచి వచ్చింది. భారత్, నేపాల్ బంధాన్ని చాలామంది రోటీ బేటీ కా రిష్తా అని పిలవడానికి కారణం ఇదే. రోటీ అంటే జీవన బంధం, బేటీ అంటే వివాహ బంధం. ఇది రాజకీయ నాయకులు సృష్టించిన సంబంధం కాదు, వేల సంవత్సరాలుగా ప్రజల మధ్య ఏర్పడిన బంధం. బుద్ధుడు కూడా ఈ బంధంలో భాగమే. హిందూ సాంప్రదాయంతో పాటు బౌద్ధ సాంప్రదాయం కూడా రెండు దేశాలను కలుపుతుంది. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన గౌతమ బుద్ధుడు నేపాల్లోని లుంబినిలో జన్మించారు. కానీ ఆయన బోధనలు భారతదేశంలోని బోధ్ గయ నుంచి ప్రపంచమంతా వ్యాపించాయి. ప్రపంచంలో ఎక్కడ లేని ఓపెన్ బోర్డర్ భారత్, నేపాల్ మధ్య ఉన్న మరో ప్రత్యేకత. వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ లేకుండానే రెండు దేశాల ప్రజలు సరిహద్దులు దాటవచ్చు. ఇది ప్రపంచంలో చాలా అరుదైన వ్యవస్థ. ప్రతిరోజు వేలాది మంది సరిహద్దు దాటి ఉద్యోగాలకు వెళ్తారు, వ్యాపారాలు చేస్తారు, బంధువులను కలుస్తారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య సరిహద్దు కాదు, రెండు సమాజాల మధ్య ఓ జీవన రేఖ. నేపాల్కు భారత్ ఎందుకంత ముఖ్యమైనది అంటే నేపాల్ సముద్ర తీరం లేని దేశం. ప్రపంచ మార్కెట్లకు చేరుకోవాలంటే ప్రధానంగా భారత మార్గాలను ఉపయోగించాలి. ఇంధనం నుంచి ఆహార పదార్థాల వరకు వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే లక్షలాది నేపాలీయులు భారతదేశంలో పనిచేస్తున్నారు. భారత సైన్యంలో గూర్ఖా రెజిమెంట్లో నేపాలీయులు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. ఇది సాధారణ దౌత్య సంబంధాల్లో కనిపించిన విశ్వాసం. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే కాలాపాని, లిపులేక్, లింపియాదురా ఈ మూడు పేర్లు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా భారత్, నేపాల్ సంబంధాల్లో ఇవే అత్యంత వివాదాస్పద ప్రాంతాలు. ఈ ప్రాంతం భారత్, నేపాల్, చైనా ఈ మూడు దేశాలకు సరిహద్దుల కూడలిగా ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా చాలా కీలకం. 1814లో బ్రిటిష్ ఇండియా, నేపాల్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం అనంతరం 1816లో సుగౌలీ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం కాళీ నది నేపాల్ పశ్చిమ సరిహద్దుగా నిర్ణయించబడింది. కానీ ఇక్కడే ఒక సమస్య మిగిలిపోయింది. కాళీ నది అసలు ఎక్కడ పుడుతుంది, నది ఉద్భవ స్థానం ఏది? ఈ ప్రశ్నకు రెండు దేశాలు రెండు వేర్వేరు సమాధానాలు చెప్తున్నాయి. దాంతో కాలాపాని ప్రాంతంపై హక్కు వివాదం మొదలైంది. 2020లో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. భారత్ కైలాస మానస సరోవర యాత్రను సులభతరం చేయడానికి లిపులేక్ వరకు రహదారిని నిర్మించింది. భారత్ ప్రకారం అది భారత భూభాగంలోనే నిర్మించబడింది. కానీ నేపాల్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. తరువాత నేపాల్ తన అధికారిక మ్యాప్ను మార్చి కాలాపాని, లిపులేక్, లింపియాదురా ఈ మూడు తన భూభాగంలో ఉండేలాగా చూపించింది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఇప్పుడు ప్రధాని స్టేట్మెంట్ ఎందుకు షాక్ ఇచ్చింది అంటే ఇప్పటి వరకు నేపాల్ రాజకీయాల్లో ఒకే కథనం వినిపించింది, భారత్ మా భూమిని ఆక్రమించింది. కానీ తొలిసారిగా ఆ దేశ ప్రధాని నేపాల్ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించింది అని చెప్పడం సంచలనమైంది. ఎందుకంటే ఇది నేపాల్ అధికారిక వాదనకు పూర్తిగా భిన్నమైంది. అందుకే నేపాల్ విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. అది కేవలం అక్కడ సరిహద్దులో ఉండే ప్రాంతాల్లోని ప్రజలు ఆ స్థానిక భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు, ఇదే మా ప్రధాని చెప్పడానికి ట్రై చేసిన అంశం అని చెప్పేసి ఆ వివాదాన్ని సద్దుమణిగేలాగా చేయడానికి ట్రై చేసింది.
ఈ ఇష్యూలో చైనా కోణం కూడా ఉందా? ఈ వివాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే చైనా అంశాన్ని కూడా చూడాలి. నేపాల్ భౌగోళికంగా భారత్, చైనా మధ్య ఉంది. అందువల్ల రెండు శక్తివంతమైన దేశాల ప్రభావం అక్కడ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల్లో చైనా నేపాల్లో పెట్టుబడులు పెంచింది. అదే సమయంలో భారత్ కూడా తన సంప్రదాయ ప్రభావాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అందుకే నేపాల్లో జరిగే ప్రతి సరిహద్దు చర్చ ప్రాంతీయ రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటుంది. భారత్ ఇప్పటికే తన పాత వైఖరిని కొనసాగిస్తుంది. కాలాపాని, లిపులేక్, లింపియాదురా భారత భూభాగం అని చెబుతుంది. వివాదం ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచిస్తుంది. సరిహద్దులు దేశాలను విడగొట్టవచ్చు, కానీ చరిత్రను విడదీయలేవు. మ్యాప్లపై గీతలు గీయవచ్చు, కానీ ప్రజల మధ్య ఉన్న బంధాలను చెరపలేవు. రాముడి కుటుంబ బంధం నుంచి బుద్ధుడి శాంతి సందేశం వరకు, పశుపతినాథ్ నుంచి కాశీ వరకు, గూర్ఖా సైనికుల నుంచి కోట్లాది సాధారణ ప్రజల వరకు భారత్, నేపాల్ సంబంధాలు కేవలం రెండు దేశాల సంబంధాలు కావు. అవి హిమాలయాలంత ఎత్తైన విశ్వాసానికి ప్రతీక. అందుకే నేటి వివాదం ఎంత పెద్దదైనా రెండు దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న మైత్రి బంధం దానికంటే చాలా పెద్దది. అయితే ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్య కేవలం ఒక రాజకీయ పొరపాట, లేక నేపాల్ రాజకీయాల్లో మారుతున్న కొత్త ఆలోచనలకు సంకేతమా? దానికి సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.